ప్రకాశం జిల్లా గిద్దలూరులో కొందరు నాయకులపై దాడి కలకలం రేపింది. వైసీపీకి చెందిన కొందరు నేతలు బీజేపీలో జాయిన్ అయ్యారు. కమలం పార్టీలో చేరిక అనంతరం తొలిసారి గిద్దలూరుకి వచ్చారు. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందని కొందరు వారిపై దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. కోఆప్షన్ మెంబర్ మస్తాన్ వలీ వీరయ్య గౌడ్, హీరో షోరూమ్ అధినేత సీను యాదవ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. తాను రైలు దిగి వస్తుండగా అధికార పార్టీకి చెందిన పాలుగుల చిన్న శ్రీనివాసరెడ్డి, గిద్దలూరు టీడీపీ పట్టణ అధ్యక్షులు గుర్రాల వలి దాడి చేశారని గాయపడిన కోఆప్షన్ మెంబర్ బీజేపీ నాయకుడు షేక్ మస్తాన్ ఆరోపించారు. బీజేపీ పార్టీలో చేరాము. ట్రైన్ దిగి మోటార్ సైకిల్ స్టాండ్ దగ్గర బండి తీసుకొని కింద దిగుతున్నాము. తెలుగుదేశం పార్టీ వాళ్ళు 30-40 మంది దాకా ఉన్నారు అక్కడ. వాళ్ళలో పాల్గొన్న చిన్న శ్రీనివాసరెడ్డి, గుర్రాల వలి డైరెక్ట్ పైన దాడి చేశారు. వచ్చి ఇష్టానుసారంగా కొట్టారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, చిన్నప్పటి నుంచి చిరంజీవి గారికి బాగాలేదు, తెలుసు పవన్ కళ్యాణ్. గిద్దలూరు విజయవాడ నుంచి ట్రైన్లో బయలుదేరి మధ్యాహ్నం బయలుదేరి ఈరోజు సాయంత్రం 5:30 నుంచి 6 మధ్యలో ట్రైన్ దిగగానే మసాలాల మీద, పిరయ్య మీద 40 మంది రౌడీలు అతి దారుణంగా దాడి చేయడం జరిగింది. దాడి చేసిన ఒక అర్ధ గంటకే మళ్ళా హీరో షోరూమ్ పోయి శేఖర్ మీద కూడా దాడి చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఇలాంటి రౌడీ ఎదవలు మాత్రము పాతాళానికి తొక్కడం గిద్దలూరు ఖచ్చితంగా చేస్తాము. వాడు ఎవరైనా సరే, అధికార పార్టీ అయినా సరే, అపోజిషన్ అయినా సరే వదిలే ప్రసక్తి లేదు. ఈ రోజు మాత్రం మేము చాలా సీరియస్ తీసుకుంటాం. ఎందుకంటే ఈ రోజు వాళ్ళ మీద జరిగింది, రేపు మా మీద జరగని గ్యారంటీ ఏంటి? ఈ పబ్లిక్ ఈ రోజు మేము ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఈ రోజు ఎన్డీఏ కుటుంబంలో మేమంతా కలిసి పనిచేశాము.